నైనీ బ్లాక్ వ్యవహారం సహా సింగరేణిలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలి అనే డిమాండ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న బీఆర్ఎస్, ఈ రోజు బీజేపీ విచారణ జరగాల్సిందే అంటున్నాయి. అటు రాష్ట్ర సర్కార్ కూడా విచారణకి సిద్ధమే అనే సంకేతాలు ఇస్తోంది. బొగ్గుల కుంపటిలా మండుతున్న సింగరేణిపై ఏం జరగబోతోంది? తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల సెగలు కొనసాగుతున్నాయి. నైనీ బ్లాక్ సహా సింగరేణిపై విచారణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని బీఆర్ఎస్ అడుగుతోంది. ఎవరి హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం రమ్మంటోంది కాంగ్రెస్. సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధమని చెప్పారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే విచారణకు సిద్ధమని ప్రకటించారు. సింగరేణి దర్యాప్తుపై ప్రభుత్వ కోర్టులో కొచ్చిపడింది బంతి. నైనీ బ్లాక్ సహా సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోల్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డికి విచారణ చేయించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి నిర్లక్ష్యం వీడి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి? మేము ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు, డైరెక్ట్గా లెటర్ మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ తో కుమ్మక్కు కాకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని సిబిఐ విచారణ జరపాలన్నారు. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా, చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా, నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. శాసనసభలో డిప్యూటీ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు ప్రభుత్వానికి లేఖ రాస్తే విచారణకు సిద్ధమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం దావోస్ నుంచి రాగానే 2014 నుంచి సింగరేణిలో ఏం జరిగిందనేది పారదర్శకంగా విచారణ జరిపిద్దామన్నారు. సింగరేణిపై నిజానిజాలు ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉందన్నారు పొన్నం. ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇచ్చినటువంటి అన్ని గనులతో సహా 2026 జనవరికి ఇచ్చినటువంటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా హరీష్ రావు గారు ఒక లేఖ రాయండి, డిప్యూటీ లీడర్ లేఖ రాయండి. డెఫినెట్లీ ఈ ప్రభుత్వం పారదర్శకత్వంగా మొత్తం సమాచారాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. సింగరేణి అక్రమాలపై కేంద్రం విచారణకు సిద్ధమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక నైనీ కోల్ బ్లాకే కాదు, సింగరేణిలో అన్ని అక్రమాలపై సిబిఐ విచారణ అవసరం అన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని దోపిడీ చేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు సింగరేణి బంగారు బాతులా మారిందని విమర్శించారు. సింగరేణిని రక్షించుకునేందుకు కేంద్రం సహకరిస్తోందన్నారు కిషన్ రెడ్డి. అవినీతి అక్రమాలతో సింగరేణిని రోడ్డున పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనిపిస్తుంది. ఒక్క నైనీ కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను.